ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం పారాయణం 5వ అధ్యాయం. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడు ఉండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో చటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూసి అతనిని పిలిచి చిలుము తాగి కొంత తడువు విశ్రాంతి తీసుకోమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకునిన గుర్రముదనియు చాంద్ పాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతకమని ఫకీర్ చెప్పెను. అతడకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడను. ఈ ఫకీర్ సాధారణ మనుషుడు కాదని, గొప్ప ఔలియా అంటే సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చునని అనుకునెను. గుర్రమును తీసుకుని ఫకీర్ వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీర్ సటకాను భూమిలోకి గుచ్చగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీర్ గుడ్డమక్కును ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అలా సిద్ధమైన చిలుమును ఆ ఫకీర్ తాను పీల్చి తర్వాత చాంద్ పాటిల్కు అందించెను. ఇదంతయు చూసి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీర్ను తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అతడు కొంతకాలం ఉండెను. ఆ పాటిల్ గ్రామమునకు మునసబ్బు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామం. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిల్ షిరిడీ ప్రయాణమయ్యను. పెండ్లివారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీర్ మాత్రం షిరిడీలో ఆగి అచ్చట్నే స్థిరంగా నిలిచెను. ఫకీర్కు సాయి నామం ఎట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహాల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీర్ కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీర్ను చూసి భక్త మహాల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసం. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నారు. బాబా షిరిడీ రాకపూర్వమే దేవిదాస్ అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుంచి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోనూ చావడిలోనూ ఉండెను. కొంతకాలం ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాస్ గోసాని అను ఇంకొక యోగి అతడికి వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు, లేదా బాబా ఉండు చోటుకు జానకీదాస్ పోవుచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడీ వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీర్. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండటం చూసి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లనెను, ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు, కానీ ఇతడు సామాన్యమానుడు కాదు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది గనుకనే సాయిబాబాను ఈ మణిని రాబట్టుకొనగలిగెను అనెను. యావలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడను యోగి పొంగవుడుండెను. అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూసి ఇట్లనెను, ఈయన ఒక అమూల్యమైన రత్నం. సామాన్య మానవుని వలె కనిపించుతున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రం. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనచు ఆనందనాథుడు తిరిగి యావలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు. యవ్వనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించుకొనగా జుట్టు పెంచుచుండెను. పహిల్వాన్ వలె దుస్తులు వేసుకునేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకువచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామన్ తాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చికుండలు ఇచ్చుచుండెడివారు. బాబా స్వయముగా బావి నుంచి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికుండలలో తోడి బుధముపై మోసుకుని వచ్చి మొక్కలకు పోచెడివారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివి అగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచడ ఒక పూలతోట లేచెను. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందరు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతం. అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీ బాగ్కర్. ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి చిత్రపటమును పూజించడివాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవాలని అనుకునెను. అతడు అతడికి పోక మునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను,
ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలం. అతడికి పోయి నీ పూజ వదరింపుము. అందుచే అక్కల్కోట పోవాలని తన నిర్ణయమును మార్చుకుని భాయి కృష్ణజీ షిరిడి చేరి బాబాను పూజించి అచటనే 6 మాసాలు ఆనందంతో గడిపెను. దీని జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అని వారు పూజను శాస్త్రోక్తంగా చేసిరి. దీక్షిత్ అయిన బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమించబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేర్ నాయకుకు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణమేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుంచి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటం మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు షిరిడి వచ్చెను. వారితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీబాగ్కర్ అన్నతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణమేర్ నాయక్ జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమున షిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించేదరని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను. అందరినూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచిరి. వారు వెంటనే మరల షిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమదిరి. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమవయ ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుంచి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుంచి పాస్తా షేట్ అని పార్సీ భక్తుడు అక్కడ మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకము పాదుక ప్రతిష్టకు ఖర్చు నిమిత్తం ఇచ్చెను. మొత్తం 100 రూపాయలు ఖర్చు అయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరంలో జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కటేశ్వర్ జాకడే అని బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరంలో నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచి కూడా పంపెను. ఈ కంచెయు పై కప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకైన ఖర్చును సగుణమేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతం జాఖడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్ కోటగర్ మహారాజ్ భక్తుడు. 1912వ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోవచ్చు మార్గ మధ్యమున షిరిడి యందు దిగెను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్ కోట గ్రామమునకు పోవాలని అనుకుని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్ కోటలో ఏమున్నది? అక్కడికి గేలపోయేదబు? అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. వారే నేను. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకునెను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేసెను. హేమాడ్ పంతునకు ఈ వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు. షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచట మొహియుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుంచి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకుని పొడవాటి చొక్కా కఫ్ని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనెముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవారు. రాజ్య భోగము కంటే దారిద్ర్యమే మేలని చెప్పేవారు. పేదవారికి భగవంతుడే స్నేహితుడు అని చెప్పేవారు. గంగాగిర్ కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుంచి గంగాగిర్ సంసారం విడిచెను. ఆత్మ సాక్షాత్కారం కోసం పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరిగేవారు కాదు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగినా
ఆ అడిగిన దానికి మాత్రం జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగం వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలువ ఒడ్డున తుమ్మ చెట్టు నీడన కూర్చునేడివారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచేడివారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోచుండేవారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డాంగలే అతని ఇంటికి తరచుగా పోవారు. బాబాసాహెబ్ డాంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్నను సంతానం కలగలేదు. బాబాసాహెబ్ డాంగలే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్నకు పుత్ర సంతానం కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి ఆయను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుంచి నానాసాహెబ్ చందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీ వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదునందు శయనించుచుండేవారు. పొగ పీల్చుకొను చిలిం గొట్టం, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకొను సటక మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామాన్లు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచేవారు. చెప్పులను తొడిగేవారు కాదు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. లంగోటి కట్టుకునేటివారు. చలిని కాచుకొనుటకు ధునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ ధ్వనిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలం మాత్రం ఉండెను. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరమ్మతు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేసిరి. బాబా ఆ మసీదునకు రాకపూర్వము తకియా అంటే రచ్చలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాడు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుక్కొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుందిరి. బాబా వారి దుకాణములకు పోగా నూనె లేదనిది. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదల్లో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కరియబెట్టి ఆ నీటిని తాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరో డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదల్లో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయముందునట్లు ప్రమిదలన్నయూ తెల్లారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయూ చూసి షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నించమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకనైనా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండమని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ ఆలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తర్వాత అహ్మద్ నగర్ నుంచి జౌహర్ ఆలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపంలో ఉన్న స్థలంలో దిగినను. ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు. ఖురానంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊర్లోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవంతో చూచుచుండేవారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడ నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహర్ ఆలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందు ఉండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వలనే మసలు కొనెను. తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకుందిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండెను. శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మము శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోచుండేవారు. కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయిభక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండుట ఎంతమాత్రం ఇష్టం లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవటకే వచ్చినామని చెప్పిరి. జౌహర్ ఆలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువల్ల వారు తన యందు ఆశ విడిచి ఫకీర్ అక్కడికి వచ్చే లోపలే షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లా మాట్లాడుకుని చుండగా జౌహర్ ఆలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోటుకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదాలు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోటుకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవిదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయటపెట్టెను.
చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరాల ముందే 10-12 వయసులో దేవీదాస్ షిరిడీ చేరెను. వారు మార్తి దేవాలయంలో ఉండేవారు. దేవీదాస్ చక్కని అంగసౌష్ఠవము, తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె కనబడుచుండెను. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు. వారు జౌహర్ ఆలీని దేవీదాస్ వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ ఆలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనం చిత్తగించెను. ఆ తర్వాత అతడు నైజాపూర్లో ఉండి చాలా ఏండ్ల తర్వాత తిరిగి షిరిడీ వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవంగానే చూసెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవించవలెనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయపడినది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 5వ అధ్యాయం సంపూర్ణం. శుభం భవతు.